అందరికీ నమస్కారములు. అధ్యక్షులు వైద్య దాసి గారికి, అలాగే కార్మిక సోదరులారా సోదరులారా, స్టీల్ ప్లాంట్ ఈ రకమైన పరిస్థితి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు, అనుకోలేదు. ఈ స్టీల్ ప్లాంటే రాజవాక్ కానీ ఉత్తరాంధ్ర కానీ మణిహారం అలాంటి స్టీల్ ప్లాంట్ ఈరోజు ఈ మహానగరం అభివృద్ధి అయిందంటే స్టీల్ ప్లాంట్. కాబట్టి స్టీల్ ప్లాంట్లో కార్మికులు ఉద్యోగస్తులు జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బందులు కూడా ఈ గాజువాక మార్కెట్ మీద ఉంది. గాజువాకలో దసరా కానీ దీపావళి కానీ ఏ పండగ వచ్చినా కోలాటంగా ఉండేది. అలాంటిది మన దీపావళికి దసరాకి కూడా మార్కెట్లో అందరూ చెప్పడమే వ్యాపారస్తులు, ఏమండి స్టీల్ ప్లాంట్ ఒక నెల జీతం ఇవ్వకపోతే పరిస్థితి ఉంది, జీతాలు ఇవ్వకపోయినా ఈ ప్లాంట్ అమ్మేస్తే మా పరిస్థితి ఏంటి, ఇక మార్కెట్ ఏంటి పరిస్థితి, ఇక ఆటో నగర్ పరిస్థితి ఏంటి, ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే మొత్తం కార్మిక వర్గం ప్రజలు అందరూ కూడా ఐక్యంగా ఉండి పోరాటం చేయడం ప్రజల నుంచి స్పందన వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ వల్ల మొత్తం రాష్ట్రం కానీ దేశాల్లో కానీ స్టీల్ ప్లాంట్ ఉక్కుకి అనేక గొప్ప ప్రాధాన్యత ఉంది. అలాంటి స్టీల్ని ఈరోజు అమ్మేయడం అంటే దానికి కారణం నష్టాల్లో ఉందని కొంత ప్రచారం, ఉద్యోగాలతో పనిచేయడానికి కొంత ప్రచారం, అలాగే ఎవరో కూడా ఏమి చేయడం కొంత ప్రచారం. ఆ రకంగా మన ఉత్తరాంధ్ర స్టీల్ ప్లాంట్ ని భయంకరంగా ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి కారణం ఏంటి? ఈ స్టీల్ ప్లాంట్ అమ్మిన కారణం ఏంటంటే భూములే. విశాఖ సముద్రం పక్కన భూములు ఉన్నాయి. ఈ భూముల్ని వ్యాపారం చేసుకుంటే అదాని కానీ అంబానీ కానీ కోట్ల కోట్లు సంపాదించవచ్చు. గంగవరం పోర్ట్ ఉంది, దానికి అదాని అమ్మేశారు. ఆ గంగవరం పోర్టులో ఒక ఎకరమైన ఒక అరెకరం సిండిన అదానికి ఉందా? అది గాజువాక నిర్వాసితుల భూమి. స్టీల్ ప్లాంట్కి ఇచ్చిన భూమిని అదాని పోర్టు పెడితే స్టీల్ ప్లాంట్ అభివృద్ధి అవుతుంది. స్టీల్ పక్కన ఉంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ తక్కువ అవుతాయి, ఇంకా అభివృద్ధి అవుతాయని పోర్టు కట్టడం జరిగింది. అలాంటి పోర్టును అదానికి అమ్మేశారు. అమ్మేసిన వల్ల ఈ స్టీల్ ప్లాంట్ కూడా తీసుకోవాలి, నాకు ఇచ్చేనని నేనే దీన్ని కూడా కొనుక్కుంటానని ప్రచారం జరుగుతుంది. దీన్ని గాజువాకలో ప్రతి కార్మికుడు ప్రతి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ఆ రకమైన ఉద్యమాన్ని మీరందరూ కూడా మనం అందరం కలిసి ఉద్యమం చేపట్టాలి. ప్రతి ఒక్కరూ స్టీల్ ప్లాంట్ ప్రజలు మా అబ్బాయి డిప్లొమా కానీ బీటెక్ చదివితే ఉద్యోగం వస్తుంది ఆశ ఉండేది. అలాగే ఇటువంటి ప్రభుత్వ ఉద్యోగం ఉందంటే స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ ఉద్యోగం. అలాంటి పబ్లిక్ సెక్టార్ని అమ్మాలని దుర్మార్గంగా ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని సిఐటిగా సిపిఎం పార్టీగా పోరాటం చేస్తున్నాం. అలాగే మన ఎన్నికలు జరిగినప్పుడు స్థానిక ఎమ్మెల్యేగా కానీ అలా ముఖ్యమంత్రి గారు కానీ ప్రతిపక్ష నాయకులు కానీ నాకు ఓటేయండి, నేను స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటు పరం చేయకుండా కాపాడతానని మన ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ గారు అన్నారు. ఆయన ఇంత మెజార్టీ వచ్చింది కాబట్టి 98,000 మెజార్టీ వచ్చింది కాబట్టి టీడీపీకి రాష్ట్ర అధ్యక్షులు అయ్యారు. ఆ రకంగా ఆయన కూడా ఫోర్స్ చేసి స్టీల్ ప్లాంట్ కాపాడాలి. ఆయన నిర్వాసితే ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు, ఆయన బంధువులు ఉన్నారు. ఆ రకంగా స్టీల్ ప్లాంట్ ఆధారపడి ఈ రోజు గాజువాక అభివృద్ధి అయిన విషయం తెలుసు. కాబట్టి ఆయన కూడా మనతో కలిసి పోరాటం చేయాలి. అదేవిధంగా ఈ స్టీల్ ప్లాంట్ ఈ రోజు గాజువాక అభివృద్ధి అయిందంటే స్టీల్ ప్లాంటే. ఆటో నగర్ లో 500 కంపెనీలు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ బేసి మీదే అక్కడ కంపెనీలు నడుస్తున్నాయి. ఈ రోజు స్టీల్ ప్లాంట్ పేటపరం అంటే అక్కడ కంపెనీలన్నీ మూతపడుతున్నాయి. అక్కడ ఉద్యోగ అవకాశం లేకుండా కంపెనీలన్నీ కూడా గొడవలు అయిపోతున్నాయి. ఇంకా స్టీల్ ప్లాంట్ మూసేస్తే ఆటో నగర్ దేనికోసం స్టీల్ ప్లాంట్ ఏర్పడతారు కాబట్టి ఆటో నగర్ నిర్మాణం జరిగింది. ఆటో నగర్ లో వేలాది మంది లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ లేకపోతే ఆటో నగర్ లేదు. అలాగే భవన నిర్మాణ కార్మికులు గాజువాక ప్రాంతంలో అన్ని భవంతులు ఉన్నాయి. ఈ రోజు భవన నిర్మాణ కార్మికులు పని లేదు. మొన్నటి వరకు ఇసుక లేదన్నారు, ఇసుక ఉంది అయినా కట్టి వాళ్ళు లేరు.
ఇందుకు ఎలా కడతారు? స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు కానీ, కాంట్రాక్ట్ కార్మికులు కానీ ఒక గోడ స్లాబ్ వేసుకుంటేనే నిర్మాణ పని ఉంటుంది. కాబట్టి ఓవరాల్ గా చూస్తే మొత్తం అందరి పరిస్థితి కూడా ఈరోజు గాజువాకలో ఇబ్బందికరంగా ఉంది. భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని పూర్తిగా సంపూర్ణంగా మద్దతిస్తాం. మీరు చేసే పోరాటానికి పూర్తిగా పోరాటం మీది కలిసి పనిచేస్తామని రకంగా ఇప్పటికే అనేక ఏరియాలో కూడా పాదయాత్రలు, సదస్సులు, మీటింగ్లు పెడుతున్నాం. భవిష్యత్తులో ఈ స్టీల్ పని అమ్మేస్తే మాత్రం ఊరుకోము. మన ప్రాణాలు త్యాగం చేసినా ఈ స్టీల్ కాపాడుకుంటామని ఈ సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం అందరికి పరిచయం చేస్తూ ముగిస్తున్నాం.